కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలోని విజిలెన్స్ కమిషన్ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. 2025 ఏప్రిల్లో సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు బయటపెట్టింది. దాదాపు 50 మంది ఇరిగేషన్ అధికారులపై నిర్మాణంలో నిర్లక్ష్యం, డిజైన్ లోపాలు, అవినీతి ఆరోపణలతో చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్లాక్ 7 పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ లోపాలు ఉన్నట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గుర్తించింది. బ్యారేజీ స్థల ఎంపిక, డిజైన్ మార్పులు, నాణ్యత నియంత్రణ లేకపోవడంతో సమస్యలు తలెత్తాయని ఇంజనీర్ ఇన్ చీఫ్ భూక్యా హరిరామ్ సహా అధికారులు నిర్ణయాల్లో పాల్గొన్నారని తేల్చింది. 1.47 లక్షల కోట్ల రూపాయలు దాటిన ప్రాజెక్టు ఖర్చులో 86,000 కోట్ల రూపాయల రుణాలు, ఏటా 25,000 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు, రుణ చెల్లింపులతో ఆర్థిక అవకతవకలు జరిగాయని కమిషన్ నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ రమణారెడ్డిపై ఇప్పటికే అభియోగాలు నమోదై హరిరామ్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. అయితే నివేదిక ఇంకా అధికారికంగా విడుదల కాని నేపథ్యంలో కొన్ని వివరాలు ధృవీకరణ కావాల్సి ఉంది. రైట్, ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్. పద్మ, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడంతో జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో విజిలెన్స్ కమిషన్ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. 2025 ఏప్రిల్లో సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు కూడా పెట్టారు. దాదాపు 50 మంది ఇరిగేషన్ అధికారులపై నిర్మాణంలో నిర్లక్ష్యం, డిజైన్ లోపాలు, అవినీతి ఆరోపణలో చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది. 2023లో అక్టోబర్లో మేడిగడ్డ బ్లాక్ 7 పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లోనూ కూడా లోపాలను ఉన్నట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా గుర్తించింది. బ్యారేజ్ స్థల ఎంపికల, డిజైన్ మార్పులు, నాణ్యత నియంత్రణ లేకపోవడంతో సమస్యలు తలెత్తాయని చీఫ్ ఇంజనీర్ భూక్యా హరిరామ్ సహా అధికారులు నిర్ణయాల్లో పాల్గొన్నారని తెలిసింది. 1.47 లక్షల కోట్ల రూపాయల దాటిన ప్రాజెక్టు ఖర్చులో 86,000 కోట్ల రూపాయల రుణాలు, ఏటా 25,000 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు, రుణ చెల్లింపులలో ఆర్థిక అవకతవకలు జరిగాయని కమిషన్ కూడా నివేదికలు పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ రమణారెడ్డిపై ఇప్పటికే అభియోగాలు కూడా నమోదయ్యాయి. హరిరామ్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. కానీ అయితే ఈ నివేదికలో ఇంకా అధికారికంగా విడుదల కాని పక్షంలో ఈ నేపథ్యంలోనే కొన్ని వివరాలు ధృవీకరించాల్సిన కావాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు నిర్ణయిస్తున్నారు. తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వివాదం రాజుకుంటుంది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ సిసి ఘోష్ కమిషన్ విచారణ చేయడం కూడా జరిగింది. తాజాగా ఈ కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే తేదీని కూడా వాయిదా వేసుకున్నట్టు సమాచారం అందుతుంది. అసలు కేసీఆర్ జూన్ 5 విచారణకు హాజరవ్వాల్సి ఉండగా ఆయన మరింత సమయం కావాలని చెప్పి కమిషన్ కోరినట్టు అభ్యర్థన చేసుకున్నట్టు పరిగణలోకి తీసుకుని ఆ అభ్యర్థనను జూన్ 11 కూడా తేదీ మార్చడం జరిగినట్టు సమాచారం అందుతుంది. ఈ వివాదాస్పద బ్యారేజీలు కమిషన్ దృష్టిలోని కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో పాటు ఉన్నాయని, ఈ లోపాలు ఉన్నాయన్న ఈ ఆరోపణలు వచ్చినాయి. దీంతో పాటు మేడిగడ్డలో పిల్లర్స్ కుంగిపోవడంతో చాలా అవకతవకలు జరిగాయని చెప్పి కూడా ఈ కమిషన్ దృష్టికి వచ్చింది. హరీష్ రావు మరియు ఈటెల రాజేందర్ కూడా ఈ విచారణకు 6వ తేదీ మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు రావాల్సి ఉంది. ఆయన ఇచ్చే వాంగ్మూలం కేసీఆర్ హాజరు ప్రభావంపై చూపనున్న సమాచారం అందుతుంది. ఇక మాజీ ఆర్థిక మంత్రి ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా 9న కమిషన్ ముందుకు రానున్నారు. ఈ ముగ్గురు కీలక నేతలపై విచారణ జరగడం తో పాటు ఈ విచారణలో జరిగే విశేషాలు కూడా ముందుకు రావుంటాయి. పద్మ. రైట్, థ్యాంక్ యూ బాసిత్.